నమస్తే అండి. జై రామకృష్ణ. మనం దైవంతో సహజీవనం పుస్తకం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. బేలూరు మఠంలో గంగానది తీరాన ఒక స్నానఘట్టం నిర్మించాలని స్వామీజీ సంకల్పం. తదనుగుణంగా మాజీ ఇంజనీర్ అయినటువంటి విజ్ఞానంద స్వామికి ఆ పని పూర్తి చేయవలసిందిగా ఒప్పుచెప్పారు. ఇప్పుడు ఈ స్వామీజీలందరూ కూడా చాలా హైలీ క్వాలిఫైడ్ పీపుల్ అని అనుకున్నాం కదా. వాళ్ళంతా కూడా చాలా సొఫిస్టికేటెడ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది, బాగా హైలీ ఇంటెలెక్చువల్స్ అనమాట. వాళ్ళు ఆ పెద్ద పెద్ద చదువులు చదువుకొని మళ్ళీ వచ్చి స్వామీజీలు అయ్యారు కాబట్టి, ఆయన ఇంజనీర్ కాబట్టి ఆయనకి ఆ ఇంజనీరింగ్ వర్క్ అప్పచెప్పడం జరిగింది, కన్స్ట్రక్షన్ వర్క్ అనమాట. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం మనము. ఆయన దాని నిర్మాణపు ఖరీదు తక్కువగా అంచనా వేశారు. కానీ వివేకానంద స్వామి ఒక బడ్జెట్ ఇచ్చారు, ఈ బడ్జెట్లో అయిపోవాలి అని చెప్పేసి. అయితే ఏమైంది, బ్రహ్మానంద స్వామి ఎలాగైనా ఆ పనిని పూర్తి చేసే బాధ్యత చేపట్టారు. ఆ పనికి అనుకున్న దానికంటే ఎక్కువ ధనం ఖర్చు చేశారని విని స్వామీజీ బ్రహ్మానంద స్వామిని చాలా కఠినంగా మందలించారు. బ్రహ్మానంద స్వామి ఆ మాటలు భరించలేక తన గదికి వెళ్ళి తలుపులు మూసుకొని పెద్దగా విలిపించారు. ఆ తర్వాత అశ్రుపూరిత నయనాలతో వివేకానంద స్వామి బ్రహ్మానంద స్వామికి వచ్చి పాశ్చాత్తాపంతో ఈ విధంగా అన్నారు. కాబట్టి ఈయన ఒక ఎస్టిమేషన్ వేశారు వివేకానంద స్వామి, దానికంటే ఎక్కువ ఖర్చు అయిందంట. బ్రహ్మానంద స్వామి ఆధ్వర్యంలో జరిగింది, విజ్ఞానంద స్వామి చేతి మీదుగా. కాబట్టి స్వామీజీ గట్టిగా చివాట్లు పెట్టారు. అప్పుడు ఏమైంది, బ్రహ్మానంద స్వామి రూమ్లోకి వెళ్ళిపోయారంట, పెద్దగా తలుపు మూసేసుకొని. అంతేగాని ఎదురు మాట్లాడలేదు. చూసారా, బ్రహ్మానంద స్వామి వివేకానంద స్వామిని ఎదురు మాట్లాడలేదు. ఎందుకు ఇలా అరుస్తున్నారు, మేమేం చేస్తాము, ఖర్చు అయిందండి ఇట్లా చెప్తారు కదా మామూలుగా. అయితే ఎదురు మాట్లాడే సమస్య ఉండదు అనమాట. సీనియర్స్ అంటే ఇంకా వాళ్ళు అలా ఒక మాట చెప్పారంటే ఇంక అంతే, వేదం అంతే అది. ఎందుకంటే రామకృష్ణుల వారే వారికి ఇచ్చారు ఆ అథారిటీ అంటే మేమందరం ఆయన కింద పని చేయాలి, వినాలి ఆయన మాట అనేటువంటి ఉద్దేశం అనమాట. అంత గౌరవము, వాళ్ళకి ఎంత బాధ అయినా ఓర్చుకోవడము, తితీక్ష. అదే కదా చెప్తారు, తితీక్ష. నువ్వు ఎన్ని బాధలు వచ్చినా ఓర్చుకో, సహించు. సహించిన వాళ్లే పైకి వస్తారు, ఓర్చుకోలేని వాళ్ళు నశించిపోతారు అని చెప్తారు తుర్యానంద స్వామి ప్రేమైన సాధకాలు. కాబట్టి ఏమంటున్నారు, బ్రహ్మానంద స్వామి వద్దకు వచ్చి మళ్ళీ పాశ్చాత్తాపం పడ్డారంట వివేకానంద స్వామి. ఏమంటున్నారు, సోదరా క్షమించు, నిన్ను శ్రీరామకృష్ణులు ఏ విధంగా ప్రేమించేవారో ఒక్క కఠినమైన మాట కూడా మాట్లాడకుండా ఉండేవారో నాకు తెలుసు. అందుకు భిన్నంగా నేను ఈ చిన్న పని కోసం చాలా పరుషమైన వాక్కులతో తీవ్రంగా తూలనాడి నిన్ను బాధించాను. నీతో కలిసి జీవించడానికి నేను అనర్హుడను. ఆ మాటలకు బాధపడి అని అన్నాడంట. నీతో ఏంటి, నేను కలిసి జీవించకూడదు, ఇంకా నేను వెళ్ళిపోతాను, అసలు మిమ్మల్ని అందరినీ బాధ పెట్టేస్తున్నాను అన్నట్టుగా బాధపడ్డారంట స్వామి వివేకానంద. కాబట్టి అప్పుడు దీనికి ఏమన్నారంట బ్రహ్మానంద స్వామి, స్వామీజీ ఆ విధంగా మాట్లాడవద్దు, మీ తిట్లే మాకు ఆశీస్సులు, మమ్మల్ని ఎందుకు వదిలి వెళ్తారు, మీరు మా నాయకులు, మీరు లేకుండా మేము అసలు పని చేయలేము అన్నారు. క్రమంగా కొద్దిసేపటికి ఇద్దరు శాంతించారు. కాబట్టి ఎట్లా ఉంది అనేది మనం వాళ్ళ అనుబంధం ఎలా ఉంది అనేది చూస్తున్నాం అనమాట. కాబట్టి ఒక మాట అన్నా వాళ్ళు భరించుకుంటున్నారు, అన్నందుకు మళ్ళీ ఈయన బాధపడుతున్నారు. అట్లా ఇద్దరి మధ్య అంత ప్రేమ ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏం జరిగిందంట, బేలూరు మఠంలో ఒకరోజు మధ్యాహ్న భోజనం తర్వాత విశ్రాంతి తీసుకుంటూ స్వామీజీ తన శిష్యుడు శరత్చంద్ర చక్రవర్తిని ఒళ్ళు పట్టమన్నారు. కాబట్టి విశ్రాంతి తీసుకుంటూ స్వామీజీ కొంచెం ఒళ్ళు పట్టమని అడిగారంట. తనకు గురుసేవ భాగ్యం కలిగినందుకు శరత్ చాలా సంతోషించాడు. కానీ వివేకానంద స్వామికి శరత్ ఒళ్ళు పట్టే విధానం నచ్చలేదు. ఎందుకంటే గురువు మీద గౌరవంతో శరత్ చాలా నెమ్మదిగా ఒళ్ళు పడుతున్నాడు. అంటే కొంచెం భయం ఉంటుంది కదా, అందుకే కదా అంటారు భగవంతుని మీద కూడా భక్తి ఉండాలి కానీ భయం ఉండకూడదు. రాధాదేవి ఎగ్జాంపుల్ గుర్తుకొస్తుంది మనకి. ఒకసారి శ్రీకృష్ణుడికి చాలా తలనొప్పిగా ఉంది అంటే శ్రీకృష్ణుడు ఏమడుగుతాడంటే, పాదధూళి ఉంటుంది కదా, పాదధూళి తీసుకొచ్చి, ఎవరిదైనా పాదధూళి తీసుకొచ్చి నాకు పెట్టండి అని అంటారు. మిగతా వాళ్ళందరూ భయపడిపోతారు. ఎందుకంటే అమ్మో భగవంతునికి మా పాదధూళి పెట్టడం ఏంటి, మీ ఎవరైనా పాదధూళి పెడితే నాకు తగ్గిపోతుంది అంటారు ఆయన. రాధమ్మ అక్కడ ఉండదు. తర్వాత రాధమ్మకు ఆ విషయం తెలుస్తుంది. సో పరుగున వచ్చేసి ఆమె పాదధూళి తీసుకొచ్చి చక్కగా రాస్తుంది. అప్పుడు ఆయన అందరికీ అర్థమయ్యేలా చేస్తారు రాధమ్మ ప్రేమ ఎటువంటిది, రాధమ్మ భక్తి ఎటువంటిది. అక్కడ ఏంటి, ఆ పాదధూళి అని కాదు కదా సమస్య, ఆయనకు తగ్గాలి, నొప్పి తగ్గాలి, తలనొప్పి తగ్గాలి అనేదే ఉద్దేశం తప్ప, అయ్యో నా పాదధూళి రాసేస్తే ఏమైపోతుందో, నేను నరకంలో పడిపోతానేమో భగవంతుడికి నా పాదధూళి తగిలితే, అది కాదు. సో మిగతా వాళ్ళందరూ అలా ఆలోచించారు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అదే అనమాట. కాబట్టి ఇతను కూడా ఒళ్ళు పట్టమన్నప్పుడు ఏం చేశాడంట, కరెక్ట్గా పట్టలేదు, కొంచెం భయం ఉంటుంది కదా, అయ్యో ఇలా అంటే ఏమంటారో అని అట్లా ఉన్నారు. అప్పుడు ఏమైందంట,
అప్పుడే విశ్రాంతి కోసం వెళ్ళిన బ్రహ్మానంద స్వామిని పిలవమన్నారు స్వామీజీ. బ్రహ్మానందులు రాగానే స్వామీజీ, రాజా ఈరోజు నాకేమీ బాగాలేదు, ఈ షరత్ నా ఒళ్ళు పట్టమన్నాను కానీ అతడు బాగా పట్టలేదు, అందుకని నిన్ను పిలిపించాను అన్నారంట. వెంటనే బ్రహ్మానంద స్వామి చాలా చురుకుగా స్వామీజీ ఒళ్ళు పట్టడం ప్రారంభించి దాదాపు 2 గంటల సేపు కొనసాగించారంట. చూడండి, అలసి సొలసిన బ్రహ్మానంద స్వామి తన గదికి వెళ్ళగానే శరత్ ఆయన వద్దకు వెళ్ళి ఇలా అడుగుతున్నారంట. శరత్ ఇదంతా చూస్తున్నారు ఆ స్వామి, ఈయన కూడా ఇంకో స్వామి అనమాట. సో ఏంటి మీరు అంత గట్టిగా అంత ఇదిగా పట్టేశారు అసలు అన్ని గంటల సేపు అసలు అని అడుగుతున్నారు. ఏం అడుగుతున్నారో చూద్దాం. మహారాజ్, నాకు కలిగిన గందరగోళపు సందేహాన్ని తీర్చుకుందామని వచ్చాను. మీరు శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మిక పుత్రులని విన్నాను. స్వామీజీ మీకు ఏ విధమైన ఉన్నత గౌరవం ఇస్తారో కూడా చూశాను. అటువంటి మిమ్మల్ని తను ఒళ్ళు పట్టమని స్వామీజీ ఎందుకు అడిగారో నాకు అర్థం కావడం లేదు అని అన్నాడంట. అదేంటండి, ఇప్పుడు మీరు ఆధ్యాత్మిక పుత్రులు కదా, మహారాజ్ అంటారు మిమ్మల్ని, వివేకానంద స్వామి కూడా చాలా గౌరవిస్తారు, మరి మిమ్మల్ని పిలిచి ఒళ్ళు పట్టమనడం ఏంటండి, మమ్మల్ని అంటే ఏదో అడిగారు అనుకోవచ్చు అన్నట్టుగా ఆయనకు ఒక సందేహం వచ్చింది. మనకు కూడా అనిపిస్తుంది కదా, ఇదేంటి వీళ్ళిద్దరూ సమానమైనటువంటి వ్యక్తులు కదా, ఆయన ఏంటి ఈయన ఒళ్ళు పట్టడం అని అనిపిస్తుంది కదా. ఆ క్వశ్చన్ అడిగితే ఏమన్నారు వెంటనే బ్రహ్మానంద స్వామి, చూడండి, ఏమిటి నువ్వు అనేది, ఆయన స్వయంగా పరమశివుడే అనే విషయం నీకు తెలియదా అన్నారంట. అంటే శివుడు స్వరూపం, శివుడిని మెప్పించి కదా భువనేశ్వరి దేవి గారు కాశీ విశ్వేశ్వరుని ప్రార్థించి బిడ్డను కన్నారు. శివుడి యొక్క అంశతోటి వచ్చారు ఆయన. కాబట్టి వీళ్ళకందరికీ ఆ ఎరుక ఉందన్నమాట. ఆయన్ని ఒక శివస్వరూపంగా భావించి సేవ చేశారు అక్కడ. వివేకానంద స్వామి అనే ఉద్దేశంతో కాదు, ఆయనకు ఒకటే చెప్పేశారు రామకృష్ణుల వారు, ఈయన ఈశ్వరకోటికి చెందినటువంటి వారు, ఈయన ఎటువంటి ప్రలోభాలకు కూడా ఎప్పటికీ లోను కారు, ఎటువంటి కంపెనీలో ఉన్నా కూడా ఆయన చెడిపోరు, ఆయనకు అది స్వతసిద్ధంగా ఉంది, అంత గొప్ప వ్యక్తి అని రామకృష్ణుల వారే సర్టిఫై చేసేసారు వివేకానంద స్వామిని. కాబట్టి ఆయనకు అన్ని ఎగ్జంప్షన్స్, వివేకానంద స్వామి ఎక్కడ తిరిగినా ఏం చేసినా ఏం కాదు, మిగతా వాళ్ళని హెచ్చరించేవారు, ఎవరితో పడితే వాళ్ళతో తిరగద్దండి అవన్నీ చెప్పేవారు. కానీ వివేకానంద స్వామికి మాత్రం అన్ని ఎగ్జంప్షన్స్, ఎందుకంటే ఆయన చాలా ఉన్నతమైనటువంటి స్థితికి చెందినటువంటి వాడనే ఉద్దేశంతో అనమాట. కాబట్టి నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు, ఆయన సామాన్య వ్యక్తి అనుకున్నావా, ఆయన పరమశివుడే దిగి వచ్చాడు, ఆయన పరమశివుడికి ఒళ్ళు పట్టడంలో తప్పేంటి అని బ్రహ్మానంద స్వామి అర్థమయ్యేటట్టు చెప్పారంట. కాబట్టి ఇలా ఉంటుందన్నమాట వాళ్ళ యొక్క ఇది. కాబట్టి ఇదే సమయంలో ఏమైందంట, ఒకరెవరో వచ్చి అడిగారంట, ఏదో విషయంలో సజెషన్ అడిగితే ఏమన్నారంట, నా నిర్ణయాలైనా తప్పవచ్చేమో కానీ బ్రహ్మానంద స్వామి యొక్క నిర్ణయాలు ఎప్పుడు తప్పు కావు, కాబట్టి మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా మఠం యొక్క సమస్యల గురించి అయితేనేమి ఏ డౌట్ వచ్చినా నేను లేని పక్షంలో బ్రహ్మానంద స్వామి సలహా తీసుకోండి అని చెప్పారంట. అంతగా బ్రహ్మానంద స్వామిని ఆయన నమ్మేవారనమాట. నెక్స్ట్ ఇంకేమంటున్నారంటే, బ్రహ్మానంద స్వామి విధేయత ఎడల వివేకానంద స్వామికి అఖండమైన విశ్వాసం ఉంది అనేవారు. ఏమనేవారంట బ్రహ్మానంద స్వామి గురించి, ఇతరులు నన్ను వదిలివేయవచ్చు కానీ రాజా చివరి వరకు నన్ను అంటుపెట్టుకునే ఉంటాడు అని అన్నారంట. కాబట్టి ఎవరైనా నన్ను వదిలేసి వెళ్తారేమో, ఈయన మాత్రం నన్ను ఎప్పటికీ వదిలిపెట్టాడు అని అన్నారంట. అప్పుడు ఏమైంది, వివేకానంద స్వామి 1902 జూలై 4వ తేదీన తమ భౌతిక కాయాన్ని వీడారు. అప్పుడు బ్రహ్మానంద స్వామి ఆయన శరీరం మీద పడి చిన్న పిల్లవాడిలా బోరున విలపించారు. శారదానంద స్వామి ఆయన పైకి లేపగా బ్రహ్మానంద స్వామి కళ్ళ ఎదుట నుంచి హిమాలయాల పర్వతాలన్నీ ఒక్కసారిగా అదృశ్యమైనట్లు నాకు కనిపిస్తున్నాయి అన్నారంట. సో ఇది వాళ్ళ యొక్క అనుబంధం అనమాట. సో ఇక్కడితో ఇది మనం ఆపేద్దాము. నెక్స్ట్ ఏం జరిగిందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాము. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. జయ రామకృష్ణ.